మీ అందరి ప్రేమకు అభినందనలు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు జైలు నుంచి విడుదలైనరు కాబట్టి వాళ్ళకు సంఘీభావంగా ఒక మద్దతుగా రావడం జరిగింది. వాళ్ళ కంఠంతో వాళ్ళ ఆవేదనలు కూడా విందాము ప్రత్యేకంగా రావడం జరిగింది. మెయిన్ అయితే విషయం ఏంటంటే ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ, నెహ్రూ అందరు జైల్లోకి పోయినరు. తెలంగాణ పోరాటంలో కూడా పిల్లలు జైల్లోకి పోయినరు. విప్లవ పోరాటాలలో కూడా కొందరు జైల్లోకి పోయి కొందరు ఉన్నారు కూడా. అయితే జైల్లోకి పోయేటోళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకడు లంగలు బద్మాషులు ఉంటారు, ఒకళ్ళేమో ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఈ బాపతోళ్ళు. వీళ్ళు వీరులు, వీళ్ళు గొప్ప మనుషులు. వీళ్ళు జైల్లోకి పోయినందుకు మీరేదో బాధపడే అవసరం లేదు. మీరు పోరాటంలో అదొక భాగం. ఇవన్నీ తప్పవు. కానీ మీరు చేసే కష్టానికి, మీరు చేసే శ్రమకు ఫలితం కానీ, కీర్తి కానీ, ఆ ప్రజల మన్ననలు కానీ ఎల్లకాలం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అధైర్యపడే అవసరం లేదు. అయితే బాధాకరం ఏంటంటే పాలకులు, రాజ్యం ఇట్లనే ఉంటుంది, కాదని కాదు, దాంట్లో మార్పు రాలేదు. కానీ మీరు అదృష్టవంతులు ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా పాలించే పాలక పక్షాలలో డివైడ్ అయిపోయి వాళ్లకు వకాల్తా పుచ్చుకునే మీడియాలు ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో మన ప్రజల అదృష్టం ఏంటంటే ఒక టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్ అనేది. ఆ యూట్యూబ్ వచ్చినాక దాన్ని ఎవరు శాసించలేకపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు, నో డౌట్. కానీ ప్రజల పక్షాన వచ్చిన యూట్యూబ్లు ఎప్పుడు కూడా మీ అందడండగా ఉంటున్నాయి. మీ విషయాన్ని కూడా నా వరకు చేర్పించింది కూడా యూట్యూబ్ వాళ్ళే. కాబట్టి యూట్యూబ్ మిత్రులకు కూడా మీరందరూ కూడా అభినందనలు, సపట్లతోని వాళ్ళకి అభినందించాలి. అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే కోర్టులలో మీ కేసులు ఉన్నాయి. కోర్టులు మెల్లమెల్లగా పోతాయి. మన జీవితాలు, టైం అంతా పోతూనే ఉంటుంది, మాకు తెలియదు ఏం లేదు. కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది. ప్రజా కోర్టుల జడ్జిలు ఎవరు? మేము, మీ పక్షాన నిలబడేటోళ్ళం మేమందరం. మేము ఇవాళ తీర్పు ఇవ్వబోతున్నాం మీకు ఈ వేదిక మీద. మా తీర్పు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులతోని మేము తెగదెంపులు చేసుకుంటున్నాం. ఈ క్షణం వరకు కూడా మేము వెయిట్ చేసినాం, మేము ప్రెజర్ పెట్టినాం, రకరకాలుగా వ్యాసాలు రాసినాం, మాట్లాడినాం, ఎన్నో చేసినాం. కానీ ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడుతూ ఆయన ఆవేదన విన్న తర్వాత వీళ్ళని కనికరించేది లేదు. పెద్ద పొరపాటు చేసినాం వీళ్ళని మనం కూర్చోబెట్టి. 10 ఏళ్ల పాలనలో మర్చిపోయినాం ఈ ముఖాలు ఆ పాత ముఖాలే అని. ఎంత మూర్ఖులం మనం. 100% పౌర సమాజంలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఇది మా వైఫల్యం. ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. మేము ఈ వేదిక మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి, మీ రాజకీయ పతనం ఇక్కడనే స్టార్ట్. వెల్గుమట్ల అనే ఇష్యూయే మిమ్మల్ని పతనంలోకి తీసుకుపోతుంది. ఇక మీరు పనికిరారు ప్రజాక్షేత్రంలో. మీకున్న ప్రభుత్వం మదంతో, మీ అధికార దుర్వినియోగంతో మీరేమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. వీళ్ళని జైల్లో పెట్టినరు మీరు, అది పెద్ద పొరపాటు చేసినారు మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా జైల్లోకి పోతారు. నేను చెప్తున్నా, గ్యారంటీగా పోతారు. మీ వెనుకనే నిఘా పెడతాం, మీ అవినీతులన్నింటినీ ఎండగడతాం. 100% ఇది కాబోతుంది. ప్రజలల్లో కూడా చైతన్యం తెస్తాం, దీంట్లో డౌటే లేదు. లేకుంటే మళ్ళా ఇట్లాంటివి పునరావృతం అవుతాయి. మంచోళ్ళు జైళ్ళల్లో పోతారు, లంక బద్మాషులు ఆడ కూర్చుంటారు. తెలంగాణ భూమికి ఇది లాస్ట్ ఉండాలి. ఇంకా మనం దీని మీద సహించేది లేదు. వాళ్లకు డిమాండ్లు కూడా చేయడం లేదు, వాళ్ళు చెయ్యరు, అర్థమైపోయింది. ఇప్పుడు ఈ వేదిక మీద ఏదైతే తీర్మానాలు చేసినరో అవి కూడా కావు. నేను అంటున్నా, చేసేది ఉంటే ఎప్పుడో చేయనుండే. కూలగొట్టిన వాళ్ళు మళ్ళా మీటింగ్ పెట్టి మళ్ళా పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు మీరు? అదే పొరపాటు అయితే మళ్ళీ మీరు ఎందుకు వచ్చిండ్రు డిఫెన్స్లకు? వచ్చినాక కూడా మీ పానం ఆగుతలేదా? అంటే మీకు ఇయ్యబుద్ధి అయితే లేదా? ఎవరికి ఇస్తుండ్రు? మీ పార్టీ మనుషులకు ఇస్తుండ్రా? ఎవరిని ఇల్లు అయితే ఆడ పోయిందో వాళ్ళకి ఇవ్వాలి మీరు. మీ మనుషులను ఇచ్చుడు, మళ్ళా దాంట్లో రాజకీయాలు చేసుడు, ఇదంతా దుర్మార్గం ఇది. తర్వాత 62 ఎకరాల 7 గుంటలు ఏదైతే మొత్తం భూదాన్ భూమి ఉందో దాని మీద ఎందుకు సర్వే అయితే లేదు?
మిగతా సర్వే నెంబర్లల్లో ఎందుకు కూలగొట్టలేదు? ఈ పేదల భూమే దొరికిందా? కాబట్టి గవర్నమెంట్ కానీ ప్రైవేట్గా కానీ మనమైనా కూడా ఆ 3 సర్వే నెంబర్లల్లో కంప్లీట్ సర్వే చేసి ప్రజాక్షేత్రంలో ఎవడెవడు ఏ కబ్జా చేసిండు, భూదాన్ భూమి ఏడుంది, భూదాన్ బోర్డు ఎందుకు లేదు, అసలు గవర్నమెంట్కి అధికారం ఉందా, భూదాన్ లోపల నువ్వు ఎట్లొచ్చినావు, ఆ కలెక్టర్ గారు ఎట్లా కూలగొడతాడు, ఆ కలెక్టర్ ఉన్నాడా ఇప్పుడు, ఇవన్నీ కూడా ప్రజలు అడగాలి. అందరినీ ట్రాన్స్ఫర్ చేసిండు. ఎంత కుట్ర జరుగుతుంది ఇది. మా రఘు అన్నట్టు అక్కడ ఒక మీటింగ్ పెట్టాల్సిందే. ఖమ్మం గడ్డ మీద మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వస్తా. నేను వెలుగుమట్లకు రాలే ఇప్పటిదాకా. టీవీలలో చూస్తున్నాం, స్పందిస్తున్నాం, చేస్తున్నాం. వాళ్ళు 2-3 సార్లు పోయినరు. వాళ్ళు మా టీం మెంబరే, మా వాళ్ళే. వాళ్ళు ఒకటే కుటుంబం మాది, దాంట్లో డౌటే లేదు. 10 మంది పోయే అవసరం లేదు. కానీ వాళ్ళు చేసిన వీడియోలతోనే మేము అది హైకమాండ్కి పంపినాం. ఆ తర్వాత వీళ్ళు బానిసలు కూర్చొని ఏ ముఖం పెట్టుకొని ఇచ్చిర్రా మీరు, ఏ రకంగా కూలగొట్టిర్రు, మళ్ళీ ఎట్లొచ్చి కూర్చున్నారు, మళ్ళీ దాన్ని మొత్తం పూర్తిగా ఎందుకు చేస్తలేరు? నీకు ఎట్లా నిద్ర పడుతుందా రే మినిస్టర్? నేను అంటున్నా, నువ్వు ఎట్లయితే ముగ్గురు వచ్చి కూర్చొని ఏదో డ్రామా చేసిండ్రో దాన్ని పూర్తి చేయండి. వీళ్ళు ఇచ్చే పేర్లు అక్కడ ఎవరెవరు ఉండేనో ఈ సంఘం వాళ్ళకి తెలిసిండ్రు. వాళ్ళు ఎవరెవరో ఏ ఇండ్లు ఉన్నాయో వీళ్ళకి తెలుసు. మీకు తెలుసా? ఉల్టా వీళ్ళ మీద బద్నాం చేసి, వీళ్ళను హంతకులుగా చేసి, పేపర్లలో పైసలు ఇచ్చి వీళ్ళను, ఈ గరీబోళ్లను దుండగులుగా చూపించిండ్రు. మీరున్నారు అసలు దుండగులు. ఆ భూమిలో ఏమో విలువ ఉన్నట్టున్నది కాబట్టే గరీబోళ్ళను తరిమేషం వేస్తుర్రు. మాకు మొత్తం అర్థమవుతుంది. ఈ ఆవేశం దేనికంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత కూడా మేము సైలెంట్గా ఉండలేము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇది వార్నింగ్ కూడా కాదు, మీతోని కాదు, మీరు పనికిరారు. మనకు భయపట్టించే ప్రభుత్వాలు వద్దు, మనతోని మమేకమై పాలన చేసే ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడున్న మంత్రులల్లా మొత్తం కరప్షన్ నడుస్తుంది. ఆ కరప్షన్ల మీద ప్రజలందరూ నిర్భయంగా మొత్తం రికార్డ్ చేసుకోవాలి, మొత్తం నోట్ చేయాలి. వచ్చే ప్రభుత్వం కానీ ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళని మనం జైళ్ళకు పంపించే వరకు మనం నిరంతరంగా పోరాటం చేయాలి, వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ఇదే మన ప్రతీకారం. థ్యాంక్ యూ.